ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి కాదు, ఈ మార్నింగ్ చేస్తున్న హెరాస్మెంట్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ అవుతుందో తెచ్చుకోవాలని నేను చచ్చిపోతాను. నేను ఇప్పుడు రోజు స్టార్ట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. పిల్లల మీద కామెంట్స్ నాకు ట్రీట్మెంట్ కూడా అవుతుంది. నేను చచ్చిపోలేదు. మరి ఎలా జరిగింది? ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను చచ్చిపోతామని వచ్చి నేను గుర్తిస్తాను కావాలా. ఎక్కడ మేడం? ఎక్కడ జరిగింది? ఏమో తెలియదు. చెక్కర్లో స్టార్ట్ అయ్యాను, హైవేలో అక్కడ గుర్తిసి చచ్చిపోతామని వచ్చాను. నేను చచ్చిపోవాలని అనుకుంటున్నాను. అంతే, నాకు బతకాలని లేదు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా ఉంది. నాకు వద్దు, నాకు ఏ ట్రీట్మెంట్ నాకేం అవసరం. ఏమో వద్దు, నాకేం చూడవచ్చు. ఒకసారి అయితే చెప్పండి. సార్ ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి కాదు, ఈ మార్నింగ్ చేస్తున్న హెరాస్మెంట్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ అవుతుందో తెచ్చుకోవాలని నేను చచ్చిపోతాను. నేను ఇప్పుడు రోజు స్టార్ట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. పిల్లల మీద కామెంట్స్ నాకు ట్రీట్మెంట్ కూడా అవుతుంది. నేను చచ్చిపోలేదు. మరి ఎలా జరిగింది? ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను చచ్చిపోతామని వచ్చి నేను గుర్తిస్తాను కావాలా. ఎక్కడ మేడం? ఎక్కడ జరిగింది? ఏమో తెలియదు. చెక్కర్లో స్టార్ట్ అయ్యాను, హైవేలో అక్కడ గుర్తిసి చచ్చిపోతామని వచ్చాను. నేను చచ్చిపోవాలని అనుకుంటున్నాను. అంతే, నాకు బతకాలని లేదు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా ఉంది. నాకు వద్దు, నాకు ఏ ట్రీట్మెంట్ నాకేం అవసరం. ఏమో వద్దు, నాకేం చూడవచ్చు. ఒకసారి అయితే చెప్పండి. సార్ ఇక్కడ ఏది ఏమైనా మన ఏపీ తెలంగాణ మాత్రం రాజకీయాల గురించి బాగా చర్చించుకోవాలి. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ వల్ల ఎవరికి మంచి జరుగుతుందంటే ఇక్కడ బాగా మంచి జరిగేది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ప్లస్ టీవీ వాళ్ళకు, అంతే తప్పక మిగతా వాళ్ళకు ఏమీ మంచి జరగడం లేదు. ఎందుకంటానంటే 60 రోజుల పాలనలో, ఈ 60 రోజుల పాలనలో కత్తులతో నరుక్కోవడాలు, విగ్రహాలు పడేయడాలు, ఇండ్ల మీదకి దాడి చేయడాలు, అమ్మాయిల మీద ట్రోల్ చేయడాలు,
ఈ తప్పక పేదోళ్ళకు ఏమి మంచి చేసింది లేదు. ఏమన్నంటే మీకు హామీలు ఇచ్చినాం, హామీలు ఇచ్చేసరికి భయం వేస్తుంది. అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. కానీ ఇక్కడ మిగతాటన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పేదలకు మంచి చేయకుండా పర్వాలే, ఈ మనుషులు మాత్రం చంపుకుంటూ నరుక్కుంటూ పోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఏం జరుగుతుందో ఆ ఏపీ పాలిటిక్స్లో ఎవరికి తెలియడంలే. ప్రతిరోజు యూట్యూబర్స్కు మాత్రం డబ్బులు మాత్రం మంత్లీ 60 రోజుల్లో 3 నెలల్లో ఒక్కొక్కరికి యూట్యూబర్కు లక్షలు డబ్బులు వచ్చింది. ప్రతిరోజు ఒక హాట్ టాపిక్ ఉంటుంది. అది ఈ 60 రోజుల పాలనలో మనకు ఏపీ నేర్పించిన ప్రజాస్వామ్యం. ఏంట్రా నాయన ఏం జరుగుతుంది? ఇంతకుముందు అంతే, ఒక అమ్మాయికి జగన్ నాకు భూమి ఇచ్చాడని చెప్తే ఆ అమ్మాయి మీద ట్రోల్ చేసి లాస్ట్కి ఆ అమ్మాయి 2 చిన్న పిల్లలు ఉంటారు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా మాధురి అనే ఆవిడ కూడా ఇలా ట్రోల్ చేసి ఆమె సూసైడ్ చేసుకున్నది. సో దేవుడి దయతో బతికిందిలే, పోతే బతికింది కదా అనొచ్చు, పోతే ఏం చేయలేం. ఏమిటో ఈ పాలిటిక్స్ ఏందో అర్థమే కాలే.